హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ ఆర్ సిజిహెచ్ఎస్ ఫార్మసిస్ట్ అప్లికేషన్కి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి పోస్ట్ చేశారు కామెంట్ సెక్షన్లో. సో దాని ఆన్సర్స్ని ఈ వీడియోలో ఇస్తాను. సో ఎవరైనా ప్రీవియస్ వీడియో నోటిఫికేషన్ సంబంధించి చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ సంబంధించిన డౌట్స్ ఏవంటే, డౌట్ నెంబర్ 1, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, పీసీఐ మ్యాండేటరీయా కాదా, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ తెలంగాణలో ఉన్నాయా లేదా, నెక్స్ట్ సో మల్టిపుల్ పోస్టులకి మనం అప్లై చేయొచ్చా, చేస్తే ఎగ్జామ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఒకే ఎగ్జామా, నెక్స్ట్ ఆయుర్వేదిక్ హోమియోపతికి నార్మల్ డీఫామ్ బీఫామ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చా, నెక్స్ట్ కరెంట్లీ నేను ఎంఫామ్ చేస్తున్నాను, ఫస్ట్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను, నేను అప్లై చేయొచ్చా లేదా, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ కావాలా లేదంటే ఓల్డ్ అయినా సరిపోతుందా, నెక్స్ట్ సిలబస్ అండ్ బుక్స్ సంబంధించి, ఏజ్ కట్ ఆఫ్ సంబంధించి, శాలరీకి సంబంధించి, నెక్స్ట్ ఈ ఫార్మా పోస్టులే కాకుండా వేరే పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చా. సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో ఆన్సర్స్ని ఇస్తాను. సో డౌట్ నెంబర్ 1, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ మనము ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక టైం ఒక నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మనం మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన క్లియర్గా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 43లో క్లియర్గా 43 నుంచి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అది ఒక్కసారి చూసారంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ డౌట్ నెంబర్ 2, పీసీఐ మ్యాండేటరీయా. సో ఫార్మసీ కౌన్సిల్లో మన సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటే ఎస్, కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటుంది. ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకే. సో లైక్ ఇప్పుడు అల్లోపతి ఫార్మసిస్ట్కి అయితే బీఫామ్ ఆర్ ఫార్మడీ ఆల్రెడీ చేసి ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. ఓకే. నెక్స్ట్ డౌట్ నెంబర్ 3, సో ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీ తెలంగాణలో ఉన్నాయా అంటే ఎస్, ఎగ్జామ్ సెంటర్స్ మన ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి చెప్తాను, చూసుకోండి. సో ఎగ్జామ్ సెంటర్స్ ఏపీలో అయితే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నెక్స్ట్ వచ్చి కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు. నెక్స్ట్ తెలంగాణలో అయితే కొన్ని ఇచ్చారు, లైక్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట్. ఓకే. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎగ్జామ్ ఇక్కడే కూడా రాసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ నెక్స్ట్ డౌట్, ఒకే ఎగ్జామ్ ఉంటుందా అంటే, ఇక్కడ మనకి ఇచ్చిన పోస్ట్లో లైక్ ఫార్మసిస్ట్ అల్లోపతికి అయితే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇచ్చారు, అంటే బీఫామ్ ఆర్ ఫార్మడీ వాళ్ళు ఎలిజిబుల్. సో ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ కొద్దిగా డెప్త్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దీనికి సపరేట్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఫార్మసిస్ట్ అల్లోపతికి. సో రిమైనింగ్ 10+2 లెవెల్ ఉన్నాయి, అంటే డీఫామ్ ఆర్ బీఫామ్ ఎలిజిబిలిటీ ఉన్నాయి, లైక్ జూనియర్ ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్. సో ఇలాంటివి ఉన్నాయి కదా. సో అల్లోపతి ఫార్మసిస్ట్ కాకుండా రిమైనింగ్ అన్నిటికీ కూడా సపరేట్గా ఒకే ఎగ్జామ్ పెడతారు. నెక్స్ట్ అల్లోపతికి మాత్రం ఇంకొక ఎగ్జామ్ పెడతారు. సో మీరు ఎన్నిటికైనా అప్లై చేసుకోండి. సో నాకు తెలిసి మీరు ఒక 2 ఎగ్జామ్స్ మాత్రం రాయాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండే అల్లోపతికి ఒక ఎగ్జామ్, రిమైనింగ్ అన్నిటికీ వెళ్ళి ఒక ఎగ్జామ్. బట్ మనం సెలక్షన్ అయిన తర్వాత మన ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే నాకు ఏ పోస్ట్ కావాలి అనేది మనం ఆప్షన్ తర్వాత ఇస్తాం సెలెక్ట్ అయిన తర్వాత. సో ఓకే, మీరు రాయాల్సింది ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అవి కూడా డిఫరెంట్ డేట్స్లోనే ఉండొచ్చు. ఓకే. సో అది ఇంకొక డౌట్. నెక్స్ట్ డౌట్, ఆయుర్వేద ఆర్ హోమియోపతి ఫార్మసిస్ట్ ఉంది. సో వీటికి మనం అప్లై చేయొచ్చా లేదా అంటే, వీటికి అప్లై చేయాలంటే మనం డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ ఫార్మసీ ఆర్ డిప్లొమా ఆర్ బ్యాచిలర్ ఫార్మసీ ఇన్ హోమియోపతి, ఆర్ డిప్లొమా కానీ బీఫార్మా కానీ ఆయుర్వేద హోమియోపతిలో ఉన్న వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను కరెంట్గా ఎంఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు కదా. మీరు దీనికి కావాల్సింది క్వాలిఫికేషన్ బీఫార్మసీ అంతే. సో బీఫామ్ చేసి ఆల్రెడీ బీఫామ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బీఫార్మసీ ఉంటే చాలు, ఎంఫార్మసీ చేస్తూ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్, ఏజ్ కట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను, 27 ఇయర్స్ ఉంటుంది. సో అది ఓసీ వాళ్ళకి. రిమైనింగ్ ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీస్కి అయితే
5 ఇయర్స్, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి అయితే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. శాలరీ అరౌండ్ 45,000 to 50,000 గ్రాస్ శాలరీ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ సిలబస్ బుక్స్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను. ఓకే. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. సో చాలామంది డౌట్ రైజ్ చేస్తుంది ఏమంటే, ఇది కంప్లీట్గా నాన్ ఫార్మా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో మనము జాబ్ కొట్టచ్చా, కష్టం కదా అంటున్నారు. ఒక పాయింట్ మర్చిపోతున్నారు. సో ఇక్కడ ఫార్మసిస్ట్కి అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఫార్మసీ చేసిన వాళ్ళే, మన ఫార్మసీ చేసిన వాళ్ళే ఉంటారు. ఓకే. సో వాళ్ళందరికీ కూడా ఈ లైక్ రీజనింగ్ కానీ, ఆప్టిట్యూడ్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ అనేది కొద్దిగా మామూలుగానే కొద్దిగా టఫ్గానే ఉంటుంది, నో డౌట్. సో ఇక్కడ వేరే నాన్ ఫార్మా వాళ్ళు అయితే అప్లై చేయట్లేదు కదా మన పోస్టులకి. సో ఎవరు ఫార్మసిస్ట్కి అప్లై చేసిన అందరూ కూడా మన ఫార్మా వాళ్ళే. అందరికీ కూడా ఆ సబ్జెక్ట్ నాన్ ఫార్మా మీద నాలెడ్జ్ అంత మాత్రమే ఉంటుంది. సో వీళ్ళలో ఎవరైతే కష్టపడి చదువుతారో సో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఈజీగా జాబ్ రావడానికి. సో ఇక్కడ కాంపిటీటర్స్ ఓన్లీ మన ఫార్మా వాళ్ళే, అందరికీ కూడా టఫ్గానే ఉంటుంది, మనకొకరికి అయితే కాదు. ఇక్కడ నాన్ ఫార్మా వాళ్ళు కాంపిటీట్ అయితే అప్పుడు మనకు కష్టం అయ్యేది. ఓకే, ఐ మీన్ లైక్ వేరే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి. ఇక్కడ అందులో ప్యూర్ ఫార్మసీ వాళ్ళు మాత్రమే. సో అందరికీ కూడా అదే టఫ్నెస్ ఉంటుంది. సో ఎవరు బెస్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చను, నేను ఒకవేళ కొందరు అడిగిన డౌట్ ఏమంటే, ఈ ఫార్మసీ రిలేటెడ్గా కాకుండా ఇంకా ఏమైనా వేరే పోస్టులకి అప్లై చేయొచ్చా? లైక్ కొన్ని 10th క్లాస్ బేసిస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ బేసిస్తో కొన్ని వేరే జాబ్స్ ఉన్నాయి, అంటే ఫార్మా రిలేటెడ్ కాకుండా వేరేవి. అది నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అప్లై చేయొచ్చు అంటే చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. సో మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే అన్నిటికీ కూడా ఒకే సిలబస్సే ఉంది. డిఫరెన్స్ ఏంటంటే ఫార్మసిస్ట్ అల్లోపతికి గ్రాడ్యుయేషన్ లెవెల్ అన్నారు కదా, సో అక్కడ క్వశ్చన్ లెవెల్స్ కొంచెం డెప్త్ ఉంటుంది. అలా కాకుండా జూనియర్ ఫార్మసిస్ట్ లేదా ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్కి 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అది అల్లోపతితో పోల్చినప్పుడు క్వశ్చన్ లెవెల్ డెప్త్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మోడరేట్ డెప్త్ ఉంటుంది. ఓకే. సో అన్నిటికీ సిలబస్ ఒకటే అయినా క్వశ్చన్స్ డెప్త్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి అయితే డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 10+2 లెవెల్కి అయితే డెప్త్ లెవెల్స్ మోడరేట్గా ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ లెవెల్ ఎస్ఎస్సి లెవెల్కి అయితే 10th క్లాస్ లెవెల్లో ఉండే పోస్టులకి అయితే ఏమైనా అప్లై చేస్తే వాటి లెవెల్ 10th క్లాస్ లెవెల్లో కొంచెం తక్కువ ఉంటుంది. అలా డెప్త్ లెవెల్ మాత్రమే చేంజెస్ ఉంటాయి. ఓకే. సిలబస్ మాత్రం ఇంచుమించుగా సేమ్గా ఒకేలా ఉంది. ఓకే. సో నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ మనము మధ్యప్రదేశ్లో పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో అప్లై చేయండి. ఓకే. సో చేసిన తర్వాత మీరు ఒకవేళ అక్కడ పోస్ట్ కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లైక్ హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై వీటికి ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే CGHS సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది చాలా చోట్ల ఉంటుంది. సో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకొని రావచ్చు. ఇనీషియల్గా మనకి ఏదో ఒక పోస్ట్ వస్తే బాగుంటుంది, మంచి శాలరీ 50,000 అరౌండ్. ఓకే. ఈవెన్ ప్రైవేట్ జాబ్స్కి చాలామంది గుజరాత్, జార్ఖండ్ అలా వెళ్తూ ఉంటారు. అలాంటిది ఇది గవర్నమెంట్ జాబు, మంచి శాలరీ. సో దీనికోసం కొంచెం దూరం వెళ్ళి కొద్ది రోజులు చేసి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ మీద రావడంలో తప్పేం లేదు. సో ఏదో మనకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఫస్ట్ ఉంటే తర్వాత ఫర్దర్ మనం ఎన్ని జాబ్స్ అయినా ట్రై చేయడానికి మనకు బాగుంటుంది. ప్లస్ మనకు కాన్ఫిడెన్స్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. అంటే ఒక జాబ్ కొట్టిన తర్వాత మనకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎన్ని జాబ్స్ అయినా కొట్టచ్చు అనమాట. ఓకే. సో ఫస్ట్ మీకైతే కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. సో మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి, నేను జాబ్ కొట్టగలను, నాకు ఒక పోస్ట్ అయితే చాలు. ఓకే. సో మిగతా వాటి గురించి అవసరం లేదు, ఒక పోస్ట్ ఉన్నా సరే మనం అప్లై చేయాల్సింది ఆల్వేస్. ఆ పోస్ట్ కోసము మనం హార్డ్ వర్క్ చేయాలి, కంపల్సరీ వస్తుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మన హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ కాదు. దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారో మనము జాబ్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ బుక్స్ సంబంధించి నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని దాని మీద నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఓకే. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.